రెడ్డిగా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందడుగు విస్తరణకు 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ 253 ఎకరాల భూమి సేకరించేందుకు నిర్ణయం. త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు మామునూరు ఎయిర్పోర్ట్ అంటే వరంగల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు. ఇది గతంలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఇక్కడ కొత్తగా కట్టేది ఏం లేదు. కాకపోతే అది మూతబడి కొంత ల్యాండ్ ఆక్యుపై చేయని, ఎవరు ఎంక్రోచ్మెంట్ చేసి రకరకాల ఇబ్బందులు అయినాయి. సో ఇప్పుడు 205 కోట్ల రూపాయలు విడుదల చేసి 553 ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నారు. దాంట్లో విమానాశ్రయాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయం ఉండొద్దని గతంలో జిఎంఆర్తో ఏపీ సర్కార్ చేసుకున్నటువంటి ఒప్పందం. సో ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంది జిఎంఆర్. ఉపసంహరించుకున్నటువంటి నేపథ్యంలో ఈడ వరంగల్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. మరి వరంగల్లో ఎయిర్పోర్టు ఎంతవరకు అవసరం వస్తుంది? వరంగల్ ఎయిర్పోర్టు ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఒకటి, హైదరాబాద్ నుంచి ఒకప్పుడు వరంగల్ పోవాలంటే మినిమం 3-3.5 గంటలు పట్టేది. ఆ రోడ్లు, ఆ కథ కార్ఖానా. ఇప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి అంటే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వరంగల్ కాజీపేట ఎంట్రీ వరకు 1.5 గంటలో పోవచ్చు. అంతే. 1.5 అవర్లో మనం అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఏది సౌకర్యాల నేపథ్యంలో అక్కడికి పోవచ్చు. సో ఎయిర్పోర్ట్లో వరంగల్కి వచ్చేటువంటి విమానాలు కానీ అవి హైదరాబాద్ నుంచి వస్తే లాభం ఉండదు. కానీ ఇతర ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి చాపర్స్కి, తర్వాత ఫ్లైట్స్కి, వీటికి అనుకూలంగా ఉంటుంది వరంగల్ ఎయిర్పోర్ట్. వరంగల్ నగరం వాస్తవానికి హైదరాబాద్కు రెండో రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలు వరంగల్ పట్టణానికి ట్రై సిటీస్ అవి. అటు వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఈ 3 ట్రై సిటీస్. ఈ ట్రై సిటీస్కి కావలసినన్ని అర్హతలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కాకతీయుల సామ్రాజ్యానికి అదే ప్రధానమైనటువంటి పరిపాలనా స్థలం ఏది వరంగల్. అంతేగా? అంతే. అక్కడ ఈ వరంగల్లో ఉండాల్సినటువంటి అన్ని వసతులు వరంగల్ ఉన్నాయి. వీలైతే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే వరంగల్ పట్టణాన్ని కూడా మనం అదే స్థాయిలో హైదరాబాద్ స్థాయిలో డెవలప్ చేయాలనుకున్నప్పుడు వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అటు ఖమ్మం కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలకన్నిటికీ అదొక సెంటర్ లాగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ వచ్చేసరికి ఇటు మహబూబ్ నగర్ కానీ, మెదక్ కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ ఈ ప్రాంతాలకి ఇది సెంటర్గా ఉంటుంది. సో అక్కడ వరంగల్ సిటీని కనుక గతంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడి ప్రాంతం గురించి చెప్పిండు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనేటువంటి మాట చెప్పిండు. సో ఇట్లా ఏపీలో కూడా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, అనేకమైనటువంటి మౌలిక, ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్టు, విశాఖపట్నం ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్టు, తర్వాత అదేంది తిరుపతి ఎయిర్పోర్ట్, రేణిగుంట ఎయిర్పోర్ట్, ఇన్ని రకాల ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ మన తెలంగాణలో ఇప్పటికి ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాద్ ఎయిర్పోర్టు. సో ఇక్కడ ఆదిలాబాద్లో ఉండాల్సిందే ఒక ఎయిర్పోర్టు, వరంగల్లో ఉండాల్సిందే ఇంకో ఎయిర్పోర్టు. ఇక అటు ఖమ్మం అంటే అటు విజయవాడ దగ్గర అవుతుంది, ఇటు వరంగల్ దగ్గర అవుతుంది. కాబట్టి అక్కడ కూడా పెట్టినా ఇబ్బంది ఏం లేదు. అయితే విస్తరణ మాత్రం జరగాలి. మరి ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో ఆడున్నటువంటి రైల్వే వ్యవస్థ కరెక్ట్గా 40 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి వరంగల్ పోవచ్చాడ. బుల్లెట్ ట్రైన్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పోతుంది. 40 నిమిషాలు కూడా పట్టదు. ఇది 100 కిలోమీటర్లు కదా, అంతే. 100 కిలోమీటర్లే 20 మినిట్లు వెళ్ళిపోతుంది. 20 నిమిషాలలో ఇడికేను వరంగల్ పోవచ్చు అన్నట్టు. అంటే అటువంటి వ్యవస్థ తయారైనప్పుడు ప్రజలకు ఇంకా మెరుగైన సదుపాయాలు వస్తాయి. ఈ వరంగల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ మురికిమయమవుతూ ఉన్నాయి. 2015 జనవరి 11, 12, 13 తారీఖు రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్కి పోయిండు. వరంగల్కి పోయి నయీం నగర్ నాలా, దీన్ దయాల్ నగరు, ఇక్కడికి పోయి మొత్తం ఈ ఇండ్లు పోతే రేపే అధికారులు వచ్చి కొలతలు పెడతారు, మీరు అంతా ఇంటికాన్నే ఉండాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి చూమంతర్ కాలి ముచ్చటి చెప్పాడు. మరి ఇంకేమన్నాడు అలా కేసీఆర్ గారు అప్పట్లో? మరి నాకు అలా దావత్ ఇవ్వాలి మరి అని చెప్పిండు. దావత్ ఇవ్వాలి, కళ్ళు తేవాలి. ఆ కళ్ళు ఉలిచిపోయింది, గుడాలు పాసిపోయినాయి. కేసీఆర్ అటే పోయిండు.
వరంగల్ నగరం ఏడేసిన గోంగడ అన్నీ ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వరంగల్ పైన ఫోకస్ పెట్టింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇతర మంత్రులు, మేమందరం కూడా వరంగల్ నగరానికి పోతా ఉన్నాం. వరంగల్ దశా దిశను మార్చే విధంగా ప్రణాళికను ప్రకటించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వరంగల్ పట్టణాన్ని మరింత ముందుకు తీసుకుపోయి హైదరాబాద్ స్థాయిలో దాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. రేపు హార్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తూ, అలాగే నయీంనగర్ నాలా, దాంతోపాటు మామ్నూర్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కాళోజీ కళాక్షేత్రం లాంటివి ప్రారంభోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి వరంగల్ నగరానికి అద్భుతమైనటువంటి చెరువులు ఉన్నాయి. ఒకసారి మన రజనీని అడిగితే తెలుస్తుంది వరంగల్ పట్టణం ఎంత పర్ఫెక్ట్ అంటే. దాని వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మీరు ఈ దిశగా ఆలోచిస్తే బెటర్. వాకింగ్ కో స్నానానికి పోతారు. వరంగల్ చుట్టూ అద్భుతమైన చెరువులు. నీకు ఇక్కడ గీడ భద్రకాళి చెరువు, ఆ తర్వాత గీడొకటి ఉంటుంది, ఇది కాజిపేట దగ్గరలోనే ఒక చెరువు ఉంటుంది. చుట్టుముట్టు అన్ని అద్భుతమైన చెరువులు, అద్భుతమైన కోటగోడలు. నీకు వరంగల్ తూర్పుకు పోతే అద్భుతమైన కోటగోడలు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి అంతకంటే ఒకటి ఎక్కువనే ఉంది. అక్కడ రామప్ప చెరువు, పాకాల చెరువు, గణపురం చెరువు, అద్భుతమైనటువంటి గొలుసుకట్టు చెరువులు మనం హైదరాబాద్ తరహాలో అక్కడ చూడొచ్చు. హైదరాబాద్లో కూడా ఉండే హుస్సేన్ సాగర్, నిజాం సాగర్, హిమాయత్ సాగర్, ఇవన్నీ ఉండే. నిజాం సాగర్ అంటున్నా, సారీ, హిమాయత్ సాగర్, ఆ తర్వాత గండిపేటు, ఇటువంటి చెరువులన్నీ అద్భుతమైన చెరువులు ఉండే. ఇవి విధ్వంసానికి గురైనవి. ఇప్పుడు వరంగల్లో మాత్రం చాలా స్కోప్ ఉంది. వరంగల్లో లేనిదల్లా ఒక జైలు ఒక్కటే. ఆ జైలును కేసీఆర్ గులగొట్టి అన్న తాకట్టు పెట్టిండు, అదొక్కటి పోయింది తప్ప వరంగల్లో అన్నీ ఉన్నాయి. వరంగల్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్ ఒక రాజధాని కూడా అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు చాలా రాష్ట్రాలకు రెండు రాజధానులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మీ ఒపీనియన్ తెలియజేయండి ఈ అంశం పట్ల. అన్నయ్య బట్టి విక్రమార్క గారు మదిరకు వస్తూనే ఉంటారు. కలవండి వచ్చినప్పుడు. చెప్పులు అరిగేలా తిరుగుతాం కానీ మా ఆర్టిజన్లకు అపాయింట్మెంట్ ఇవ్వరు. మళ్ళీ ఎన్నికలకు మేము ఎంపీ. ఒకసారి మాట్లాడు అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయడానికి ఏమేమి అర్హతలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండవ పట్టణంగా ఇన్నాళ్ళు చెప్తూ పోయారు. కానీ సో వరంగల్ నగరం అనేది మనం హైదరాబాద్ తో పోల్చుకున్నప్పుడు కానీ లేదా తెలంగాణలోని మిగతా జిల్లా కేంద్రాలు కావచ్చు లేదా మిగతా పట్టణాలతో పోల్చుకున్నప్పుడు వరంగల్ జనాభాతో పాటు ఓరుగల్ నగరానికి అనేకమైనటువంటి అర్హతలు ఉన్నాయి. సో గతంలో నిజాం పాలనలోనే వరంగల్ నగరం అనేది ప్రధానంగా సో ఆ రోజుల్లోనే రైలు మార్గం ఇప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపేటువంటి కీలకమైనటువంటి కాజుపేట జంక్షన్ గానీ, గతంలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ గానీ, సో విమానాశ్రయం, సో రోడ్డు మార్గం, రైలు మార్గం, విమానాశ్రయం లాంటి అన్ని కూడా కలిగి ఉన్నటువంటి నేపథ్యం. సో దాంతో పాటు హైదరాబాద్ అనేది పూర్తిగా మనకు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సో ఈ ప్రాంతాలకు ప్రజలకు కొంత అందుబాటులో ఉంటుంది. అదే విధంగా ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఉత్తర తెలంగాణ రాజధానిగా మనకు వరంగల్ పిలుస్తూ ఉంటాం.
సో ఈ 4 జిల్లాలకు ప్రధానంగా 4 జిల్లాల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి నగరంగా మనకు వరంగల్ ఉన్నటువంటి నేపథ్యం. సో అదే విధంగా వరంగల్లో ఉన్నటువంటి ప్రధాన ఇష్యూస్ ఏంటంటే, సో నగరంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇతరత్ర యాక్టివిటీస్ తో పాటుగా విద్యాలయాలు కావచ్చు, లేదా వైద్యానికి సంబంధించి కావచ్చు. సో వీటితో పాటుగా కూడా వరంగల్ నగరంలో గతంలో అజంజాహి మిల్లు లాంటి పారిశ్రామిక కేంద్రాలు ఉంటుండేది. నాకు అజంజాహి మిల్లులో దాదాపు ఆ రోజులలో 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి వస్తుండే. సో కాలక్రమేణా కొంత ఉపాధి అనేది లేకుండా పోవడం వల్ల వరంగల్ అనేది అభివృద్ధి ఆగిపోయింది. కానీ నిజంగా వరంగల్ కనుక సో ఇప్పుడు పరిశ్రమల్లో పారిశ్రామికంగా వరంగల్ను డెవలప్ చేసేటువంటి విధానాలు కావచ్చు, లేదా విద్యా వైద్య రంగాల్లో కనుక వరంగల్ను, అదేవిధంగా మామూలు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ వంటి విషయాలు కావచ్చు. సో ఇవన్నిటి విషయంలో కనుక వరంగల్ అభివృద్ధి పైన దృష్టి పెడితే ఖచ్చితంగా తెలంగాణకు 2వ రాజధానిగా వరంగల్ తీర్చిదిద్దేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాక. రైట్. ఇప్పుడు వరంగల్లో గిడ వడ్డేపల్లి చెరువు కాదు, గిడ స్టార్టింగ్ లో ఉన్నది. అవును, వడ్డేపల్లి చెరువుతో పాటు ఇంకా ఈ వరంగల్ పట్టణానికి ఉన్నటువంటి ఆనుకున్న చెరువులు ఏంటి? భద్రకాళి బండు, వడ్డపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్. సో ఇవన్నీ కూడా వరంగల్ నగరానికి తాగునీరు అందించేటువంటి జలాశయాలుగా ఉన్నాయి. సో అదే విధంగా మొన్ననే యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వరంగల్ అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించిందని చెప్పొచ్చు. ఇప్పుడు నిన్న కూడా మామ్నూర్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి మామ్నూర్ విమానాశ్రయ భూసేకరణకు 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే జీవో విడుదల చేశారు. అదేవిధంగా రాత్రి సో గత 30 ఏళ్ళుగా వరంగల్ నగర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో కూడా మాస్టర్ ప్లాన్ కు సంబంధించి కూడా నిన్న రాత్రి జీవో రిలీజ్ చేశారు. సో కూడా మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవల్ చేసింది ప్రభుత్వం. సో గడిచినటువంటి ఒక వారం రోజులుగా సో వరంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్ వేగంగా జీవోలు విడుదలవుతూ ఉన్నాయి. దీర్ఘకాలికంగా వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కూడా మాస్టర్ ప్లాన్ కావచ్చు, అదేవిధంగా భద్రకాళి బండుకు సంబంధించి కూడా భద్రకాళి బండు గతంలో అభివృద్ధి చేసినప్పటికీ భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి వాటర్ కూడా రిలీజ్ చేశారు. చెరువులో ఉన్నటువంటి పూడిక కావచ్చు, సో ఇతర వాటన్నిటిని కూడా క్లీన్ చేసేటువంటి ఉద్దేశంతో సో వాటర్ ప్రస్తుతం మొత్తం కూడా కిందికి వదిలినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా మామూలు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేశారు. అట్లనే మనకు ఈ కాలేజీ కళాక్షేత్రం సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోయినటువంటి నేపథ్యం. సో ఇట్లా గడిచినటువంటి వరంగల్లో జైలు తప్ప అన్ని ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అసలు వరంగల్ సెంట్రల్ జైలు సంబంధించినటువంటి అక్కడ కూడా ఏర్పాటవుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతా ఉన్నాయి. సో జైలుకు సంబంధించి కూడా చాలా ఎందుకంటే వాస్తవానికి చిన్న చిన్న కేసులలో రిమాండ్లు చూపెట్టాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు ఈ 4 జిల్లాల వాళ్ళందరికీ కూడా వరంగల్ సెంట్రల్ జైలు కేంద్రంగా ఉంటుండేది. సరే ఎందుకో మరి జైలు ఇష్యూని కూడా పట్టించుకోవట్లేదు, కేసీఆర్ పట్టించుకోవట్లేదు, మరి ఈ ప్రభుత్వం కూడా దాని దిశగా ఆలోచన చేయట్లేదు. సరే జైలుకు సంబంధించినటువంటి డిసిజన్ కూడా ప్రధానంగా ఇప్పుడు వరంగల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాల్సిన టాప్ 5 ప్రయారిటీ అంశాలు ఏమున్నాయి రజని? వరంగల్లో మళ్ళీ ప్రధానంగా తీసుకోవాల్సింది ఉపాధికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి సో గత ప్రభుత్వం భూసేకరణ చేసింది, పనులు ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా కాగితాలకే పరిమితమని వాళ్ళు తీసుకున్న ఒప్పందాలన్నీ కూడా. సో పెట్టుబడులు అనేది పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యం. ఆ మెగా టెక్స్టైల్ పార్క్ లోకి వేగంగా పెట్టుబడిదారులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. సో అదే విధంగా ఒక పక్కనేమో హైదరాబాద్ లో ఫార్మాసిటీ అంటా ఉన్నారు. సో ఫార్మాసిటీతో పాటు వరంగల్ లో కూడా మెడికల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సో మనకు ఉపాధి అనేది లేకుండా ఒకసారి ఉపాధి లేకుండా ఏ నగర అభివృద్ధి కూడా సాధ్యం కాదు. ఉపాధి ఉన్నప్పుడే ఉపాధి ఉందంటేనే నగరానికి వలసలు పెరుగుతూ ఉంటాయి, అభివృద్ధి అనేది సాధ్యమైతా ఉంటది, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటా ఉంటది. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఐటీ పరిశ్రమ అనేది గతంలో కేటీఆర్ అతడు పరిశ్రమలు ఓపెన్ చేయడం పోవడం. ఇప్పుడు మనకు మడికొండ లాంటి ప్రాంతాల్లో ఐటీ పార్క్ అని ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ ఒక 100 మంది ఇప్పుడు ప్రస్తుతం ఐటీ పార్కులలో పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు రజని ఒక మాట చెప్పు, ఇప్పుడు వరంగల్ నగరంలో హైదరాబాద్ లో కన్నా భిన్నంగా ఏదైనా ఒక విద్యాపరంగా కానీ లేకపోతే బెటర్ ఉండేటువంటి అంశం ఏదైనా ఉందా అట్లా? సో ఇమ్మీడియట్లీ తీసుకురావాల్సింది ఒక సైనిక్ స్కూల్ ఒకటి గతంలో శాంక్షన్ అయి ఉన్నది. మనకు సైనిక్ స్కూల్ అది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే ఏర్పాటు చేసిన కేంద్రం అప్పుడు రెడీగా ఉన్నప్పటికీ కేసీఆర్ సర్కార్ పట్టించుకోవట్లేదు. సైనిక్ స్కూల్ ఏర్పాటు అనేది ఇమ్మీడియట్లీ చేయగలుగుతుంది ప్రభుత్వం చేతిలో ఈజీగా సాధ్యమైన అవకాశం. అదే విధంగా ఐటీకి సంబంధించిన కూడా ఐటీ పరిశ్రమలను అక్కడి నుంచి వరంగల్ తీసుకెళ్లడానికి కోసం అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం అనుకున్నటువంటి టెక్స్టైల్ పార్క్ కావచ్చు, తర్వాత పర్యాటక రంగంలో కూడా వరంగల్ అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. సో వరంగల్ ప్రధానంగా ఉండేది పర్యాటక రంగం. పర్యాటక రంగంలో కూడా వరంగల్ పైన ఫోకస్ పెట్టగలిగినట్లయితే అద్భుతంగా వరంగల్ నగరంలో పర్యాటకుల తాకిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటది. సో పర్యాటకము, అదేవిధంగా హెల్త్, ఐటీ, ఈ చేనేత, ఈ టెక్స్టైల్ రంగం, సో ఈ రంగాలతో పాటు విద్యా వైద్యం, ఈ రంగాలపైన వరంగల్ ను ఇంకింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాక. రైట్ గా వరంగల్ పట్టణాన్ని తెలంగాణకు 2వ రాజధాని చేస్తే బాగుంటుందా అని మనం
పబ్లిక్ని ఒపీనియన్ అడిగినప్పుడు పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ చూస్తే 87% మంది ప్రజలు ఎస్ రెండో రాజధానిగా వరంగల్ను చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు రజని. సో అద్భుతంగా తెలంగాణ ప్రజలందరి యొక్క అభిప్రాయాలను గౌరవించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వరంగల్ నగర ప్రజల తరపున. సో వరంగల్కి అన్ని అర్హతలు ఉన్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక దగ్గర కేంద్రీకృతం అయితే కూడా రేపు పొద్దున ప్రాంతీయ సమతుల్యత కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వరంగల్ పై అభివృద్ధిని వరంగల్ పైన కూడా అభివృద్ధిని చేయడం ద్వారా సో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మనం సహకరించిన వాళ్ళు అవుతారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ రజని, థ్యాంక్ యూ. రైట్, అది వరంగల్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయడం వల్ల అటు వరంగల్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒక కిక్ అనుకోరాదు, ఆ మాట కనుక ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వస్తే ఒక కిక్ వరంగల్కి వస్తుంది.